Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. నేను టీచర్గా పనిచేశానని అందరికీ తెలుసు. ఓపెన్గా అది ఓపెన్ సీక్రెట్, ఎందుకంటే ఎవరు అడిగినా చెప్తూనే ఉంటాను కదా. పైగా టీచర్గా పనిచేశానని చెప్పుకోవడం నా గర్వం. నాకు సినిమా యాక్టర్ అని చెప్పుకోవడం ఓకే, బట్ టీచర్గా పనిచేశానంటే ఇంకా గర్వం. ఎందుకంటే చాలా సిన్సియర్గా పనిచేసాము టీచర్గా. బిడ్డలు వాళ్ళు శిక్షణ, వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ ప్రవర్తన ఇవన్నీ మేము సరిచేయాలి అనే ఉద్దేశంతోనే నేను టీచర్గా పనిచేశాను. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల దాకా కేవలం ఉపాధ్యాయులుగా కాకుండా తల్లిదండ్రులుగా కూడా మా బాధ్యత అన్నట్టుగా మేము అనుకుని పనిచేసామన్నమాట. సో అలాంటి కార్యక్రమం ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా కూడా ఉండేవాడిని నేను. నార్మల్గా లెక్కల మాస్టర్లు స్ట్రిక్ట్గా ఉంటారు అనేది ఒక నానుడి. ఎక్కడైనా ఏ స్కూల్లో అయినా ఎక్కడైనా సరే లెక్కల మాస్టర్లు స్ట్రిక్ట్గా ఉంటారు. లెక్కలు లేకపోతే తంతుంటారు, తిడుతుంటారు, అరుస్తుంటారు, కేకలేస్తుంటారు అనేది. సో ఇవన్నీ నార్మల్ సహజమే. నేను జనరల్గా స్కూల్ డిసిప్లిన్ మొత్తం నేనే బాగా చూసుకునేవాడిని. ఇలా కార్యక్రమంలో అప్పుడప్పుడు మాకు ఇన్విజిలేషన్స్ వస్తుంటాయి. 10th క్లాసు అని మిగతా కానీ అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. చాలా రికమెండేషన్లు వచ్చాయి నాకు. పలానా నెంబర్ క్యాండిడేట్, పలానా నెంబర్ క్యాండిడేట్, పలానా నెంబర్ క్యాండిడేట్, కొంచెం చూసి చూడనట్టుగా బాగునివ్వండి. ఇంకా దరిద్రంగా వీలైతే కాస్త ఏవైనా బిట్లు అవి చెప్తూ ఉండండి. ఈ రకంగా కూడా రికమెండేషన్లు వచ్చాయి. సరేలే అనేవాడిని. ఆ క్లాస్ రూమ్కి వెళ్ళాక ఆ పలానా నెంబర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆ వాడు కానీ లేదా ఆ అమ్మాయి కానీ తల అటు ఇటు తిప్పకుండా చూసేవాడిని, చంపేసేవాడిని. చాలా స్ట్రిక్ట్. దుర్మార్గుడు, రాక్షసుడు, భయంకరుడు, ఇవన్నీ నాకు పేర్లు, నిక్ నేమ్స్ అన్నమాట పరీక్ష హాల్లో. తర్వాత అయితే పరీక్షల్లో బాగా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. అందుకనే తర్వాత నేను కూడా ఏం చెప్పానంటే మా డిఈఓ ఆఫీస్ వాళ్ళకు కూడా చెప్పాను, నాయన ఆ ఇన్విజిలేషన్ డ్యూటీ నాకు వెయ్యవాకండి అయ్యా, నాకు చాలామంది శత్రువులు అయిపోతున్నారు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు టీచర్సు, కార్పొరేటర్సు, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చి సార్ 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 అని బతిమలాడుతుండేవాళ్ళు. నేను చెయ్యలేదని తెలిసిన తర్వాత వాళ్ళు నా వంక క్రూరంగా చూస్తుండేవాళ్ళు. ఎంత దుర్మార్గుడు ఏమిటి ఈ మాస్టారు అని. అందుకనే నలుగురి దృష్టిలో నన్ను దుర్మార్గుడిని చేయకండి, ఆ తర్వాత అన్పాపులర్ చేయకండి నన్ను అనవసరంగా. అందుకని నాకు వెయ్యడం మానేయండి, నాకు ఆ డ్యూటీ వెయ్యొద్దు. ఆ డ్యూటీ వేసినందువల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు. ఏమ్మా, నేను ఉద్యోగం చేసేటప్పుడు ఆ డ్యూటీకి రోజుకు 2 రూపాయలు ఇచ్చేవాడు. 10 రోజులు 11 రోజులు పరీక్షలకు వెళ్తే 22 రూపాయలు వచ్చాయి. అంటే అప్పట్లో అప్పుడు అంతేనమ్మా, నా డేట్ అంతే. ఓకే, వద్దనేవాడిని. అయితే ఇప్పుడు ఆ రోజులు నాకు ఎందుకు గుర్తొస్తున్నాయంటే మగపిల్లలే కాదు కాపీలు కొట్టడానికి ఆడపిల్లలు కూడా కాపీలు కొడుతుండేవాళ్ళు. చెప్తుండేవాడు అనమాట. సరే, ఆడపిల్లలు ఎలా కాపీ కొడతారు అంటే చక్కగా వాళ్ళు ఆ ఓణీలు అవి వేసుకొచ్చుకుంటారు కదా, వాటి చాటున ఇలా పేపర్స్ పెట్టుకొస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ కెమెరాలో ఆ పేపర్ కనపడుతుందో లేదో కానీ నువ్వు ఆ పేపర్ పట్టుకోగానే అక్కడ పెట్టుకున్నావు కదా 1 2 3 4 5 కెమెరా కనపడకుండా చాలా జాగ్రత్తగా దాన్ని అలా చూసుకుంటూ 1 ప్రశ్న 2 ప్రశ్న 3 ప్రశ్న అది కాపీ కొట్టడానికి వచ్చి కూర్చున్న ఓ 10th క్లాస్ పిల్లలాగా కనిపిస్తున్నావు నాకు. ఓకే, ఏదో ఒకటి సరదాగా నా ముందు నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది కదా, సంతోషం. చెప్పమ్మా, అడుగు. నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి జనరల్గా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల మీద కొంత ప్రభావం పడుతుంది. అంటే వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లోకి రావాలని తల్లిదండ్రులు కోరుకోవడం కానీ, లేదా ఇలాంటి కష్టాలు నేను పడుతున్నాను నీ కొద్దురా అని అనడం కానీ. మీ విషయంలో ఏం జరిగింది సార్? యాక్చువల్లీ రెండోది జరిగింది. ఎందుకంటే మా నాన్నగారు ఆల్ ఇండియా చెడుగుడు ఛాంపియన్. అందుకని స్పోర్ట్స్ కోటాలో ఆయనకి ఇమీడియట్గా సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్గా ట్రైనింగ్ అయ్యి సబ్ ఇన్స్పెక్టర్గా నెల్లూరు జిల్లాలో ప్రారంభించారు ఆయన డ్యూటీ. అయితే సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత మళ్ళీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చింది. 15 సంవత్సరాలు అయిపోయింది. ఈ 15 సంవత్సరాల తర్వాత మా తాతలది కర్నూలు జిల్లా, నంద్యాల ఆర్లగడ్డ మధ్యలో. అక్కడే పొలాలు ఉండేవి. ఒక 20 ఎకరాలు పొలం ఉండేది. మా తాతగారు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. సెలవులు ఇచ్చినప్పుడు నేను కూడా తాతగారి దగ్గరికి వెళ్తుండేవాడిని, వారం రోజులు ఉండి వస్తుండేవాడిని. అందుకని నాకు అదంతా ఆ ప్రాంతాలు బాగా పరిచయం. ఆ తర్వాత ఆ భాష కూడా నాకు అంతగా అబ్బడానికి కారణం అదే, జీన్స్లోనే ఉందన్నమాట. తర్వాత నాన్నగారు కూడా కర్నూలు, కడప, అనంతపురం ఇవన్నీ పనిచేశారు.
ఈ పని చేసేటప్పుడు చిన్నతనంలో మనం ఎక్కడ ఏ ప్రాంతంలో గడిపితే ఆ ప్రాంతంలో ఉండే ఆ యాస, ఆ భాష మనకి చాలా తొందరగా అబ్బుతుంది. అందుకనే ఆ రాయలసీమ యాస నాకు బాగా జీర్ణించుకుపోయిందనమాట. సరే, ఈ విధంగా ఆయన తిరుగుతూ 15 సంవత్సరాలు ఆయన సర్వీస్ అయిపోయేటప్పటికి మా తాతగారికి 20 ఎకరాలు ఉండేది. 18 ఎకరాలు అమ్మేశాడు మా నాన్న. ఎందుకనండి? 2 ఎకరాలు మిగిలినాయి. ఎందుకంటే ఆయన బయట ఎక్కడ లంచం తీసుకునేవాడు కాదు, ఎవరి దగ్గర టీ కూడా తాగెరిగేవాడు కాదు. టీ కూడా అంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అనమాట, చాలా స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్, వెరీ జెన్యున్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ హిమ్. నాకు చాలా సంతోషం. నాకు కానీ మా తమ్ముళ్ళకి చెల్లెలకు కానీ మా నాన్నగారు సంపాదించలేదే, అన్నీ అమ్మేశాడే అని ఈరోజు మేము అనుకోలే, పొరపాటును కూడా. మా నాన్నగారి నీతి నిజాయితీ మమ్మల్ని ఇవాళ ఈ స్థితిలో ఉంచినాయి అని మాకు నమ్మకం, విశ్వాసం. ఆ 2 ఎకరాలు అమ్ముకుని ఆ తర్వాత మళ్ళీ నల్గొండలో కొంత పొలం కొనుక్కుని మా తాతగారిని అక్కడ షిఫ్ట్ చేశారు. అంటే ఆయనకి మరీ 2 ఎకరాలు 1 ఎకరం అయితే చాలదు తాతగారు, అక్కడ కాస్త ఎక్కువ పొలమే కొనుక్కుని చేశారు. అక్కడ వ్యవసాయం, అదే తర్వాత సంగతి. బట్ అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే నేను డిగ్రీ పాస్ కాగానే మా నాన్నగారి ఎస్పీ గారు వెంటనే ఒక అప్లికేషన్ ఫారం పెట్టించబోయా, రాయవేలూరు ఎస్ఐ ట్రైనింగ్ పంపిద్దాం అని అడిగితే, వద్దు బాబు, నేను చేరాను, పొరపాటున చేరాను. సరే చేరినా నేను నా విధి నేను సక్రమంగానే నిర్వర్తిస్తున్నాను, మళ్ళీ నా బిడ్డలు కూడా మళ్ళీ ఈ డిపార్ట్మెంట్లో ఎందుకు, వద్దు. అదే కాకుండా నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చింది, ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వచ్చింది, జాబ్స్ ఆఫర్స్ వచ్చినాయి అనమాట, వచ్చేసాయి. ఓకే. అయినా మా నాన్నగారు నన్ను చేరనివ్వలేదు. ఎందుకు చేరనివ్వలేదంటే, లంచాలు ఎక్కువగా వచ్చే డిపార్ట్మెంట్లో నా బిడ్డలు చేరకూడదు అని ఒకే ఒక ఉద్దేశం ఆయన. అందుకని నువ్వు బీఈడీ పాస్ అయ్యి టీచర్ అవ్వు, లేకపోతే ఎంఏ పాస్ అయ్యి లెక్చరర్ అవ్వు అన్నాడు. నేను బీఈడీ పాస్ అయ్యి టీచర్ అయ్యాను. కనుక నా తమ్ముళ్ళు కానీ నా తమ్ముడు కూడా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. వాడికి బ్రేక్ ఇన్స్పెక్టర్ జాబ్ ఆల్మోస్ట్ వచ్చేసింది, కానీ వద్దన్నాడు. ఎవరినన్నా అడుక్కుని ఒక 400-500 గజాలు తీసుకొని ఇస్తాను, ఓ షెడ్ పెట్టుకో, హాయిగా పగలంతా కార్లు కడుక్కో, రిపేర్లు చేసి రాత్రికి కావాలంటే తెల్లగొడ్డలు కట్టుకొని తిరుగుతూ ఉండు అని వాడికి సలహా ఇచ్చారు. అవునమ్మా, అది మా నాన్నగారి పరిస్థితి. అట్లాగే ఆయన క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణ ఇవాళకి నాకు సంతృప్తినిస్తుంది. నాకు ఆ క్రమశిక్షణ పాటించడం, ఇవాళకి 9 గంటలకు మేకప్తో ఉండాలంటే 9 గంటలకు ఖచ్చితంగా ఉంటాను. నేను చాలా సీనియర్ ఆర్టిస్ట్ని కదా, నేను 1 గంట లేటుగా రావచ్చు అని అనుకోను. ఏమమ్మా, అట్లాగే ఆయన మాకు ఇచ్చిన ఆస్తి ఏమిటంటే, మరి ఇంత అమ్మేశాడు కదా మీకు ఏమిటి అంటే, ఆత్మసంతృప్తి, కంటెంట్మెంట్. అంటే ఎప్పుడు ఆయన చెప్పేవాడు, అలా పైకి చూసి నాకు ఆ కారు లేదే, నాకు ఆ బిల్డింగ్ లేదే, నాకు అది లేదే, నాకు ఇది లేదే అని అనుకోవద్దురా, కిందికి చూడండి. ఒక పూట కూడా సరిగ్గా భోజనం చేయలేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. నిన్ను భగవంతుడు ఎంతో చల్లగా చూస్తున్నాడు, నువ్వు 3 పూట్లా తింటున్నావు అనుకో. అది ఇచ్చాడు. కనుక ఇక మాకే ఇబ్బంది లేదు. పచ్చడి వేసుకొని తిన్నా ఒకటే ఆనందం, కోడికూర వేసుకొని తిన్నా ఒకటే ఆనందం. ఈ విధమైన శిక్షణ ఇచ్చాడు ఆయన. ఆ శిక్షణతోనే ఇవాళ నా జీవితాన్ని నేను చాలా సంతృప్తిగా, చాలా సంతోషంగా గడుపుతున్నాను. కనుక సినిమాలు ఉన్నా సంతోషమే, సినిమాలు లేకపోయినా సంతోషమే. నా బిగినింగ్ డేస్లో నేను ఎన్నో కష్టాలు పడినా సరే ఆ కష్టాలే. బట్ ఇమీడియట్గా నేను వెనక్కి వెళ్ళి నా టీచర్ ఉద్యోగం చేసుకుని నా బిడ్డలను నేను బ్రతికించుకోగలను అనే ఒక ఆత్మవిశ్వాసం ఉండేది, ఒక నమ్మకం ఉండేది. అట్లాగే నేను సినిమాల్లోకి వచ్చే కారణం ఏంటంటే కూడా నాటకాలు వేస్తాను. నాటకాలు నాకు చాలా ఇష్టం, ప్రాణం అంతే. ఇవాటికి నేను నాటకాలు వేస్తూనే ఉంటాను. నాటకాలు వేయడం ఎందుకంటే, అంటే 10 మంది ప్రేక్షకులు, 10 మంది ప్రజలు నా టాలెంట్ని గుర్తించాలి అనే ఒక ఆరాటం ఉంటుంది ప్రతి కళాకారుడికి. అట్లాగే సినిమాలో అయితే, నాటకాల్లో అయితే కొన్ని వేల మంది, 100 మంది చూస్తారు, కానీ సినిమాల్లో అయితే కొన్ని లక్షల మంది చూస్తారు కదా, కొన్ని లక్షల మంది నా టాలెంట్ని గుర్తిస్తారు కదా అనే ఒక ఆరాటం. రెండోది ఏమిటంటే, ఈ టీచర్ ఉద్యోగం కంటే సినిమాలో ఇంకా ఎక్కువ సంపాదించి నా బిడ్డలని ఇంకొక మంచి స్థాయికి తీసుకురావచ్చేమోనన్న ఒక ఉద్దేశం. అవి రెండూ నన్ను చిన్నగా సినిమాకి డ్రైవ్ చేశాయి. అది కూడా యాదృచ్ఛికంగానే వచ్చింది. ఆ విషయాలు తర్వాత ముచ్చరించుకుందాం.
నీ ప్రశ్నతో ఏమిటో చూసుకో, అక్కడ చూసుకొని తర్వాత ప్రశ్న. సార్ అంటే టీచర్ ఉద్యోగం అనేది నిజంగా ఎంతో గౌరవప్రదమైంది. అలాగే ఒక నెక్స్ట్ జనరేషన్ని ఒక మంచి పద్ధతిలో కానివ్వండి, అది ఆరోగ్యంగా అయినా లేదా మెంటల్ కండిషన్లో అయినా, ఒక గొప్ప మానసికంగా అయినా ఎటు చూసుకున్నా కూడా నెక్స్ట్ జనరేషన్ని ఒక పద్ధతిగా నడిపే గొప్ప అవకాశం ఉన్న ప్రొఫెషన్ అది, ఉద్యోగం అది డెఫినెట్లీ. సో మీరు టీచర్గా చేశారు, హెడ్ మాస్టర్గా చేశారు, ఇప్పటి టీచర్లకి మీరు గుర్తించిన తేడా ఏంటంటారు? ఇప్పటికీ అప్పటి నుంచి ఇవాళ ప్రత్యేకంగా వచ్చిందేం కాదు. ఇప్పుడు దాదాపుగా 35 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం కూడా ఈ దుర్మార్గాలు కాలం మారిపోయింది, ఇవాళ నిన్నట్లాగా లేదు అనుకునే మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఎందుకని నిన్నటికి ఇవాళకి రేపటికి ఆ అంతరం కొద్ది కొద్దిగా వస్తున్నది. కానీ ఇట్ ఈస్ కామనే జనరల్గా ఉంది. అబ్బో మా చిన్నప్పుడులాగా కాదండోయ్ అనే మాట 50 ఏళ్ల క్రితం అనుకున్నారు, 40 ఏళ్ల క్రితం అనుకున్నారు, 30 ఏళ్ల క్రితం అనుకున్నారు, ఈ బోళ్ళకు కూడా అనుకుంటున్నారు. కనుక ఇది మామూలే, సహజం. అది తేడా, ఆ అంతరం అంటే తరానికి మధ్య అంతరం అలా వస్తుంది, ఆ గ్యాప్ అలా వస్తుంది, ఆ పరిణామాలు అలా సంభవిస్తుంటాయి, తేడాలు అలా వచ్చేస్తుంటాయి. కనుక ప్రతి వ్యక్తి నోట ఆ మాట వింటూనే ఉంటాం మనం. అయితే అప్పట్లో కూడా క్లాసులో పాఠం చెప్పడం మానేసి బయట నుంచుని రేయ్ చదువుకోండిరా అని పిల్లలకి చెప్పేసి అప్పుడు ఆ బయట నుంచుని ఆ పక్క క్లాస్ టీచర్ కూడా ఆయన కూడా వాళ్ళని రే చదువుకోండిరా అని చెప్పేసి వాళ్ళిద్దరూ మనకి అరియర్స్ ఎప్పుడు వస్తాయి, ఇంక్రిమెంట్స్ ఎప్పుడు వస్తాయి, ఈ చిన్న స్కూలు ఇది ప్రైమరీ స్కూల్ వాళ్ళు అస్సలు చెప్పి చావరండి, వాళ్ళు కూడా వచ్చి చావు మా వెధవలకి అని ఈ విధంగా వీళ్ళని నిందించుకుంటూ ఆ తర్వాత ఉత్తరోత్తర జరగబోయే పరిణామాలు, సంఘటనలు, జీతాలు ఎప్పుడు పెరుగుతాయో, పిఆర్సీ ఎప్పుడు వస్తుందో, ఇలాంటి కబుర్లతో 45 నిమిషాలు గడిపేసి ఈ లోపల ఆ క్లాసులో పిల్లలు ఈ క్లాసులో పిల్లలు గందరగోళంగా అరుస్తూ కేకలేస్తూ ఈ లోపల ఎవడో బయటకు వచ్చి సార్ అంటాము, సరే పోరా అంటాము, వాళ్ళు ఊరికంతా తిరిగి రావడము, స్కూల్ అంతా తిరిగి రావడము, బయటికి వెళ్ళి తొంగి చూసి రావడము, ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే అప్పట్లో స్టాఫ్ రూమ్కి వెళ్ళి నేనే అరిచేవాడిని, నా కొలీగ్స్ మీదే అరిచేవాడిని. పద్ధతి కాదండి అది, పద్ధతి కాదు. మీరు కూర్చోండి, పాఠం చెప్పండి, చెప్పకపోండి, ఏమన్నా చేయండి, బట్ ఒక డిసిప్లిన్ అనేది ముఖ్యం. క్లాస్ రూమ్లో వాడు ఏం చేస్తున్నాడు, వాడు చదువుకుంటున్నాడా, చదువుకోవట్లేదా, లేదు కామ్గా కూర్చోమనండి అంతే. అంతేగాని వాడిని విచ్చలవిడిగా అటు ఇటు తిప్పితే మన డిసిప్లిన్ నాశనం అయిపోతుంది, స్కూల్ డిసిప్లిన్ నాశనం అయిపోతుంది. మనం ఎందుకు ఉద్యోగం చేస్తున్నాం, మనం ఎందుకు జీతం తీసుకుంటున్నాం, మరి మనం చేయవలసిన కర్తవ్యం ఏంటో, మన విధి ఏమిటో మనం చేయాలి కదా అని చెప్పేసి నేను మా తోటి ఉపాధ్యాయులు కూడా కొద్దిగా విలన్లాగా అయ్యేవాడిని, నేను చెడ్డవాడిలాగా అప్పట్లోనే. సో వృత్తిలోనే కొన్ని విలన్ వేషాలు ఉండేవి నాకు అప్పట్లో. చాలామంది ఓ అబ్బో ఈ పోటుగాడు వచ్చాడయ్యా, పెద్ద పాఠాలు చెప్పేవాడు, మేము కూడా చెబుతాంలేవోయ్ అన్నట్టుగా కూడా నేను అది తిరిగిన తర్వాత ఫీల్ అయ్యేవాడు, అనుకునేవాళ్ళు కూడా. అయినా సరే మా నాన్నగారి క్రమశిక్షణ, మా నాన్నగారి ఆలోచన దృక్పథం ఇవన్నీ కనుక స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఏదైనా మనసులో ఉంచుకోను, మొహానికి ఎక్కేస్తానంతే. ఇప్పుడు ఉదాహరణగా నువ్వు పెట్టుకున్న కాగితం సంగతి చెప్పేశాను కదా, అట్లాగే అలవాటు అనమాట. లేదు చూసుకోమ్మా, చూసుకో, అంటే అన్నీ గుర్తుండవు, ఏదైనా ఒకటి మిస్ కావచ్చు కదా. మంచి యాక్టర్, ఇంత సీనియర్ పర్సన్ యాక్టర్. నువ్వు చిన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు కూడా బాగా కాపీలు కొట్టుంటావు తల్లి. అయ్యో తీసి పక్కన పెట్టేస్తారు. వద్దొద్దు, నువ్వు అడగవలసినవన్నీ అడుగు, అడగవలసినవన్నీ కడుగు. పొరపాటున మర్చిపోతానేమో, మళ్ళీ నాకు అవకాశం దొరకొచ్చిందమ్మా. అందుకనా ఒకసారి 10th క్లాస్ కాకుండా 12th క్లాస్కి వెళ్ళా వాచింగ్కి. అంటే అప్పటికి ఈ 10th క్లాస్ 12th క్లాస్ కూడా 5-6 సార్లు తప్పి 7-8 సార్లు తప్పి ఆ తర్వాత ఉద్యోగాలు చేస్తూ పెళ్ళిళ్ళు చేసేసుకుంటూ, ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న ఆడపిల్లలు కూడా చాలామంది వచ్చారనమాట. ఇక మగపిల్లలు అయితే ఎవరై ఏమిట్రా అని వెనక జేబులోనో చేయి పెట్టవచ్చు, ఒకడైతే కత్తి తీసుకొచ్చి అక్కడ గుర్తి పెట్టేవాడు, అలా రాసి చూసేవాడిని. వేరే నీ అబ్బారే గడ్డానికి కూడా పనికిరాదురా ఎదవ కత్తి, ఏం చేసుకుంటావురా దాంతో అనేవాడు. భయం ఉండేది కాదు.
ఎవరిని కేర్ చేసేవాడిని కాదు, ఎవరిని లెక్క చేసేవాడిని కాదు. అట్లాగే ఆడపిల్లలు మరి వాళ్ళని మనం తాకడం బాగోదు కదా ఆడపిల్లడు కానీ. అమ్మ ఒక్కసారి లే అమ్మ, లేచి నుంచో తల్లి, కొంచెం ఇట్టిట్టిట్ట అనుకోమ్మా అంటే 4, 5, 10 రాలిపోయాయి. రాలిన తర్వాత అవి కాస్త అందించమ్మా అనేవాడిని. అన్నీ తీసుకుని జేబులో పెట్టుకుని ఇక రాసుకో తల్లి అని ఈ గమ్మత్తైన ఫ్లాష్ బ్యాక్స్ అనమాట. మొత్తానికి భలే ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసావా మనకు. థ్యాంక్ యూ సార్. అంటే మీరు ఈ టీచర్ ప్రొఫెషన్లో ఉండేవారు కాబట్టి అడుగుతున్నాను. ఈ రోజున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో ఒక పెద్ద యాడ్లు రేడియోలో కానీ, టీవీలో కానీ, పేపర్లో కానీ, ఒక పేపర్ అంతా ఎడ్యుకేషనల్ సంస్థ గురించే ఉంటుంది. మాకు ఇన్ని ర్యాంకులు వచ్చేసాయి అని ఒక పెద్ద ప్రోపగండా చేసుకోవడం, దాన్ని ఒక బిజినెస్గా చేసుకోవడం. బిజినెస్సే విద్యాబోధన కాదు, అది బిజినెస్సే అంతే. మరి బిజినెస్గా చేస్తున్నారంటే అప్పుడే ఆ కాలంలోనే కొన్ని మరి ఈ ప్రైవేట్ హై స్కూళ్ళు ఉండేవి, మిషన్ స్కూళ్ళు ఉండేవి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మరి పొద్దున్నే 1 గంట, గంటన్నర ముందు రప్పించేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 గంటన్నర, 2 గంటలు ఆపేవాళ్ళు. ఆపేసి వాళ్ళ చేత రుద్దిచ్చి రాయించి ఇలాంటి పనులు చేస్తుండేవాళ్ళు. స్టిల్ మెకానికల్ అనమాట వాళ్ళకి. క్లాసులో యాక్చువల్గా నేను మున్సిపల్ హై స్కూల్లో పనిచేశాను. మున్సిపల్ హై స్కూల్స్ అంటే చాలామందికి ఒక చిన్న చూపు. కానీ మా హై స్కూల్లో చాలా టాలెంటెడ్ టీచర్స్ ఉండేవాడు, చాలా టాలెంటెడ్ టీచర్స్ ఉండేవాడు. అందరూ బాగా చెప్పేవాళ్ళు. ఎవరో కొద్దిమంది ఒక్కళ్ళో ఇద్దరో మినహాయించుకొని మిగతా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పనిచేసేవారు. అందుకే ఆ కాలం అప్పుడప్పుడు మేము మామూలుగా గుప్తుల కాలం స్వర్ణయుగం అన్నారే, అట్లాగే మేము వర్క్ చేసిన కాలం కూడా బిట్వీన్ 70 తర్వాత అది ఒక స్వర్ణయుగం లాగా మేము ఫీల్ అవుతాం. ఆ తర్వాత ఏంటంటే సీరియస్నెస్ పోయింది. సీరియస్నెస్ ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినట్టుగా మనం ర్యాంక్స్ సంపాదించడంలో, పర్సంటేజ్ సంపాదించడంలో కనుక తోము చెప్పు అసలు విషయం బుర్రలో దూకిందా లేదా అనే విషయం అది దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. కనుక యాక్చువల్గా ఏంటంటే సబ్జెక్ట్ కావాలి పిల్లవాడికి, సబ్జెక్ట్ కావాలి. ఆ సబ్జెక్ట్ మనసులోకి వెళ్ళాలి. సబ్జెక్ట్ మనసులోకి వెళ్తే నువ్వు ఏదైనా ఎలాగైనా చెప్పగలవు. ఆ తర్వాత ప్రత్యేకంగా మనకి ఇప్పుడు ఒక పాయింట్ బ్లాంక్ సిస్టమ్ ఒకటి మనకి వచ్చేసిందనమాట. ఆ పాయింట్ బ్లాంక్ సిస్టంలో కూడా ఏమవుతుంది అంటే మొత్తం సార్వజనీనంగా మొత్తం సబ్జెక్ట్ అంతా నేర్చుకునే అవకాశం లేకుండా పోతుంది. సబ్జెక్ట్ అంతా నేర్చుకోవడం అనేది అది చాలా ముఖ్యం అనే సంగతి కూడా పిల్లలు గుర్తించలేకపోతున్నారు. వస్తున్నాయి ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి, స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి. ఆ తర్వాత అసలు ఈ ఫస్ట్ ర్యాంకులే అక్కర్లేదు కదమ్మా, వచ్చేస్తున్నాయి. ఎన్నో ర్యాంకులు వస్తున్నాయి. ఎన్ని ర్యాంకులు వచ్చినా కానీ సీట్లు వస్తున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా సీట్లు వచ్చేస్తున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు ఖాళీగా పడి ఉంటున్నాయి, బోలెడన్ని ఖాళీలు ఉంటున్నాయి. మరి ఏం చేస్తారు, ఎక్కడా దొరకని వాళ్ళు పోయి అక్కడ చేరిపోతున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు, మా కాలంలో ఆడపిల్లలు మ్యాథమెటిక్స్ తీసుకోవాలంటే భయపడి పారిపోయేవాళ్ళు. మ్యాథమెటిక్స్ అంటే భయపడేవాళ్ళు. మాకు టోటల్గా నేను బీఎస్సీ చదివినప్పుడు ఎంపీసీ డబుల్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అని ఉండేది. నేను డబుల్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. ఎంపీసీలో ఒకే ఒక ఆడపిల్ల ఉండేది, ఒక్కడే ఒక అమ్మాయి. అందరూ ఎక్కువ బయాలజీ ఇవి సైన్స్ గ్రూప్స్ తీసుకునేవాడు, లేదా ఆర్ట్స్ గ్రూప్స్ తీసుకునేవాడు బీఏలో. నేను బీఎస్సీ అంటే అప్పుడు లెక్కలు అంటే భయం. ఇవాళ పిల్లలు మీరు ఏ అమ్మాయినని అడుగు, ఏ పాపనైనా అడుగు, మ్యాథ్స్ అండి అని. మ్యాథ్స్ అంటే అసలు అవలేలకు లెక్క లేకుండా పోయింది ఆడపిల్లలకి. ఇవాళ విపరీతంగా మార్కులు సంపాదించేస్తున్నారు లెక్కల్లో కూడా. అంటే ఆడపిల్లలు దేనికి తీసిపోరు అనేది నిరూపించారు తర్వాత సంగతి. బట్ ఇవాళ మగపిల్లల కంటే ఆడపిల్లలు ఇంకా ఎక్కువగా కుప్పలుగా మన దేశంలో ఇంజనీర్లుగా అలా కుప్పలు పడిపోయారు. ఇంజనీర్లే అందరూ బీటెక్ మ్యాథ్స్ అయిపోవడం, దాంట్లో హైయెస్ట్ స్కోర్ సంపాదించుకోవడం, మంచి ర్యాంక్ సంపాదించుకోవడం, డిగ్రీలు. ఎంతమంది ఇంజనీర్లకి ఇవాళ మనం స్థానం సంపాదించగలుగుతున్నాం, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించగలుగుతుంది ప్రభుత్వము, ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ప్రభుత్వం మాత్రం? ఎంతమంది? 100 మంది కాదు, 1000 మంది కాదు, లక్షల మంది ఇవాళ ఒక్కొక్క సంవత్సరం ఎంతోమంది బయటకు వచ్చేస్తున్నారు బీటెక్లు పాస్ అయ్యి. మరి వీళ్ళందరికీ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు? కనుక వీళ్ళు కూడా ఏదో వేరే వ్యాపకాలు చేసుకోవాలి, లేకపోతే ఎంబీఏలో ఎంసీఏలో అవి కూడా చదువుకొని దానికి స్తోమత ఉండాలి, స్తోమత ఉండకపోవచ్చు. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇవాళ మా కాలంలో డిగ్రీ పాస్ అయ్యి కిళ్ళీ కొట్టు పెట్టుకునేవాళ్ళు. ఇవాళ బీటెక్ పాస్ అయ్యి కూడా కిళ్ళీ కొట్టుకు పెట్టుకోవాల్సిన స్టేజ్ వచ్చేసింది అనమాట.
అంతే. పెళ్లి కొట్టంటే ఊరికిన ఒక ఉదాహరణకి అనమాట. ఏదో వ్యాపారమో ఏదో ఒకటి చిన్న ఉద్యోగమో చేసుకోవాలి. మళ్ళీ చిన్న ఉద్యోగం అనేసరికి వాడు 10th క్లాసో లేకపోతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అన్నాడు అనుకో, నువ్వు బీటెక్ పాస్ అయ్యారంటే సారీ వద్దు పొమ్మంటాడు. అది చెప్పకుండా రావాలి ఆ సర్టిఫికెట్లు తీసుకుని. కనుక టోటల్గా ఏమైపోయిందంటే ఇవాళ ఈ కేవలం అంటే వాళ్ళ పేర్లు ఎందుకు కానీ మరి రిజల్ట్స్ రావడం మరుక్షణం రెండో రోజు ఫుల్ పేజీలు, 2 ఫుల్ పేజీలు ఇవాళ. వాళ్ళందరికీ ప్యాషన్ అయిపోయింది. మామూలుగా ఇదివరకు హాఫ్ పేజీ, క్వార్టర్ పేజీ ఉండేది, ఇవాళ ఫుల్ పేజీ. ఓపెన్ పేజీ ఏంటంటే పేపర్లలో ఫుల్ పేజీ కాకుండా దాన్ని తీసిన తర్వాత కూడా ఈ ఫుల్ పేజీ కూడా వాళ్ళదే. ఎన్ని లక్షలు అవుతుంది అది పేపర్కి? పేపర్లో ఆ యాడ్కి ఆ పబ్లిసిటీ ఎన్ని లక్షలు అవుతుంది? సో 2 ఫుల్ పేజీలు అంటే ఎన్ని లక్షలు అవుతుంది? అలాగే 3-4 పేపర్లలో అలా ఫుల్ పేజీలు వేసేస్తున్నారు. ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు? ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు వాళ్ళు? పిల్లల దగ్గర నుంచి గుంజినవేగా. సో పిల్లల దగ్గర నుంచి గుంజుతున్నారు. అయితే ఇవాళ మధ్యతరగతి వాళ్ళు కూడా, వాళ్ళది కూడా తప్పనను, మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా మేము చాలా పేరున్న కళాశాలలోనే చేర్చాలి, పేరున్న కాలేజీలోనే చేర్చాలి, అక్కడే చదివించాలి. ఆ కాలేజీల్లో ఇవాళ కుప్పల మంది జనం అనమాట. 60 మంది, 70 మంది, 80 మంది ఓ సెక్షన్లో తోచి అవతల పారేయడం అంతే. మరి ఇంతమంది మీద ఎవడో ఒక్కడో ఇద్దరో ముగ్గురో ర్యాంకులు వచ్చినాయి అంటే రాకేం చేస్తాయి? చేస్తాయా? వస్తాయి. వాళ్ళ కోపం వస్తుందేమో పాపం. బట్ ఇది ఒక సగటు మానవుడిగా నా ఆలోచన. అంతే. నిజం. అది మిమ్మల్ని అడగడానికి కూడా కారణం అదే యాక్చువల్లీ. ఇప్పుడు for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.